ఈ ప్రకృతి మొక్కలకు చెట్లకు కూడా తమను తాము కాపాడుకునేందుకు కొంత శక్తిని ప్రసాదించింది. ఈ చెట్టుకు ముళ్ళు కూడా తనను తాను రక్షించుకునేందుకే ఉన్నాయి. అలా ఆ చెట్టు తనను తాను రక్షించుకునే సందర్భంలో వేరే వారికి తన వల్ల హాని జరిగితే అది చెడు కర్మ ఎందుకు అవుతుంది? అందులో ఆ చెట్టు తప్పు ఏమీ లేదు. ఎందుకంటే దాని ప్రథమ కర్తవ్యం తనను తాను రక్షించుకోవడమే. ఆ చెట్టు ముందుగా తనను తాను రక్షించుకుంటేనే ఆ తరువాత అది అందరికీ మంచి మంచి ఫలాలను పువ్వులను అందించగలుగుతుంది. అందుకే తనను తాను రక్షించుకునేందుకు చేసే ఎలాంటి కర్మలైనా అవి మంచి కర్మలే, అవి చెడు కర్మలు కావు. ఒక సింహం జింకను వేటాడి చంపినప్పుడు అది చూసిన మనకు ఆ జింకను చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. అదే సమయంలో ఆ సింహాన్ని చూస్తే దానిపై మనకు విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఇక్కడే మనం ఈ ప్రకృతి యొక్క ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ సింహానికి ఆ జింకనే ఆహారం. ఒకవేళ అది ఆ జింకను చంపి తినకుంటే అది ఆకలితో మరణిస్తుంది. మరి ఇందులో ఆ సింహం తప్పు ఎక్కడుంది? ఈ ప్రకృతిలో కొన్ని నియమాలు ఉంటాయి. దాని ప్రకారమే ఈ జీవన చక్రం నడుస్తుంది.